తులసి ఫోన్లో ఈరోజు ఎలాగైనా తులసిని ఎత్తుకొని వెళ్ళిపోదాం అన్న మాటలు వింటుంది. దాంతో తులసి కంగారు పడుతూ ఉంటుంది. అంటే ఈరోజు ఖుషీ పాపని కిడ్నాప్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారన్నమాట అని తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్‌లో ఆడిటోరియంలో పర్ఫార్మెన్సెస్ జరుగుతూ ఉంటాయి. తులసి టెన్షన్ పడుతూనే ఉంటుంది. ఖుషీ పాప చక్కగా వైట్ గౌన్ వేసుకొని చక్కగా తన పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సిద్ధు అక్కడే కూర్చొని క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు ఖుషీ పాపని. సిద్ధుని గమనిస్తున్న ఒక వ్యక్తి వెనకాల నుండి ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటాడు. ఇక ఖుషీ పాప పర్ఫార్మెన్స్ అయిపోయాక సిద్ధు పక్కకి వచ్చి కూర్చుంటుంది. ఇక సిద్ధు చాలా బాగా చేశావు అని ఎంకరేజ్ చేసి ఖుషీ పాప బుగ్గగిల్లి నేను మళ్ళీ ఈవినింగ్ వస్తాను అని అంటూ ఉంటాడు. మరోవైపు సిద్ధు ఎక్కడున్నాడు అని తులసి ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ మొబైల్ అదే రూమ్లో రింగ్ అవ్వడంతో ఈయనేంటి మొబైల్ ఇంట్లో మర్చిపోయి వెళ్ళిపోయారు, ఏం చేయాలా అని అనుకుంటూ టెన్షన్ పడుతూ స్కూల్కి ఆటోలో బయలుదేరుతుంది తులసి. ఇక ఖుషీ పాపకి చెప్పి సిద్ధు స్కూల్ నుండి బయటికి వెళ్ళడం, అదే టైంలో తులసి లోపలికి ఎంటర్ అవ్వడం ఒకేసారి జరుగుతూ ఉంటాయి. అప్పటికే మీనన్ స్టేజ్ పైకి ఎక్కి ఇప్పుడు మ్యాజిక్ చూడబోతున్నాం, మీరందరూ ఫేస్కి మాస్కులు పెట్టుకోండి అంటూ ఉంటాడు మీనన్. అందరూ మాస్కులు పెట్టుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడికి ఎవరొస్తారు అని మీనన్ అంటూ ఉండగా ఖుషీ పాప చెయ్యెత్తి పైకి వెళ్తూ ఉంటుంది. అక్కడ ఆడిటోరియంలోకి వచ్చి ఖుషి ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటుంది తులసి. కానీ అందరి పిల్లల ఫేస్లకి మాస్కులు ఉండడంతో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. కానీ అప్పటికే మీనన్ ఖుషి పైన మ్యాజిక్ విసిరి ఖుషిని అక్కడి నుండి తప్పించి ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. తులసి మీనన్ని పట్టుకొని ఖుషీ పాపని కాపాడుకోగలదా? ఇందులో జేడీ ఎంట్రన్స్ ఉంటుందా? జేడీ తులసి కలిసి ఖుషీ పాపని కాపాడుతారా? రానున్న ఎపిసోడ్స్‌లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.